హలో ఫ్యామ్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ త్వరలో మీకు ఒక మంచి గుడ్ న్యూస్ ఉందన్నమాట, న్యూ లైఫ్ అప్డేట్. సో ఈరోజు అంతా కూడా మంచిగా డివోషనల్ వ్లాగ్ అనమాట. సో మీకు పీస్ఫుల్ వైబ్స్, గుడ్ వైబ్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే ఈరోజు సాటర్డే. సో సాటర్డే కాబట్టి నేను ఇంకా మమ్మీ ఒక విషయం మీద దేవునికైతే మొక్కుకున్నాం. సో దానికోసం పూజ చేస్తున్నాం. సో మ్యాక్సిమం ఆయనకు హల్వానే ప్రసాదంగా పెడతాం కాబట్టి సో మమ్మీ నేను అయితే ఇక్కడ ప్రసాదం హల్వా అయితే చేస్తున్నాము. పూజ కోసం ఇంకా అన్నీ అమర్చేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మార్నింగ్ 6కి అలా లేచి ఇంకా స్టార్ట్ చేసేసాం మొత్తం. సో మొత్తం అయ్యేసరికి నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాక మమ్మీ ఒక్కదా ఇదంతా నీట్గా అరేంజ్ చేసింది అనమాట. సో దేవుడి దగ్గర అక్కడ అలా కింద కొంచెం ప్లేస్లో మేము ఒక చిన్న దీనిలా పెట్టి పటం ఆయనది పెట్టి, ఆయనకు తులసాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ తులసాకులు పెట్టి సో ఏడు దీపాలను వెలిగించుకున్నాము. అండ్ వెలిగించుకున్న తర్వాత ఆయనకు మనకు నచ్చిన విధంగా మనం కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ పెట్టి కూడా మనం మనస్ఫూర్తిగా మనం అనుకున్న కోరికను తలుచుకొని ఆయనకు నేను ఈ పూజ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇక్కడ మేమైతే దీపాలని వెలిగించేస్తున్నాం. సో ఇంకా ఈ పూజని స్టార్ట్ చేసేసి అష్టోత్తరాలు చదివేసి విఘ్నేశ్వరునికి ఇంకా లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఆయన వ్రత కథ ఉంటుంది. అది ఒక 5 స్టోరీస్ వరకు ఉంటాయి. సో అది చదివేయాలి. అది చదివేసిన తర్వాత మనం నెక్స్ట్ సాటర్డే కాబట్టి ఆయనకు పెట్టిన ప్రసాదాన్ని మనం మార్నింగ్ తినేసి అండ్ మనకి ఇష్టం ఉంటే ఫాస్టింగ్ ఉండొచ్చు, లేదంటే లేదు. అండ్ నైట్ అయితే మనం రైస్ ఐటమ్స్ అవి తీసుకోకుండా లైట్గా టిఫిన్ చేసేస్తే మనకి సాటర్డే పూజ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ ఇది చేసిన తర్వాత మనకి జస్ట్ ఎలా అంటే ఒకవేళ సాటర్డే వీలైతే మనం టెంపుల్ దగ్గరలో ఉంటే టెంపుల్కైనా వెళ్ళొచ్చు, లేదంటే ఇంట్లోనే మనం దండం పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు ఫైనల్లీ మా పూజ అయిపోయింది. సో ఈరోజు నేను ఫైనల్లీ మినీ తిరుపతి అయితే చెప్పాను కదా, సో అక్కడ మా డిసిసిబి కాలనీలో శ్రీకాకుళంలో అయితే ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇది నా అవుట్ఫిట్ అనమాట. సో ఇది నా క్యూట్ జుమ్కాస్ అనేవి మా ట్రయోలో 1 పార్ట్ రోహిత్ అయితే గుజరాత్ నుంచి ఇచ్చాడనమాట నాకు, నా బెస్ట్కి. సో అవి పెట్టుకున్నా. సో దీని తర్వాత నేను మీకు టెంపుల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ ఐలైనర్ చూసారా, నాదైతే జస్ట్ ఒక ఐకి బాగా వస్తుంది, ఒక ఐకి అస్సలు బరాదని, అందుకే మ్యాక్సిమం పెట్టను. బట్ ఇవాళ అవుట్ఫిట్కి పెట్టాలనిపించింది సో పెట్టాను అందుకే. సో దాన్ని ఇక్కడ నేను మా డాడీ ఇంకా స్టార్ట్ అయిపోయాము. కాలనీకి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ చూద్దామని చెప్పి, అది మాకు అంతగా తెలియదు బట్ అక్కడ మా డాడీ చెప్పారనమాట, చూడడానికి చాలా ప్రశాంతంగా అండ్ కొంచెం తిరుపతిలానే ఉంటుంది, మనకు పీస్ఫుల్ వైబ్స్ అయితే వస్తాయని చెప్తే సో మేము ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. సో ఇదే అనమాట మా ఫైనల్లీ మేము అనుకున్న టెంపుల్ అనమాట. క్యూట్గా బయట నుంచి అయితే చాలా అందంగా అనిపించింది. సో ఇక్కడ నేను చూస్తున్నా, అంటే టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, 5:30కి అలా ఓపెన్ చేస్తారనమాట. సో ఇంకా మేము ఇంకా బయట నుంచొని నేను ఇంకా అవుట్స్కట్స్ లాగా మొత్తం బయట ఉన్న డిజైన్ మొత్తం ఇలా ఆర్కిటెక్చర్ని చూపిస్తున్నా. సో దాన్ని చూడ్డానికి అయితే నిజంగా గోల్డ్తో చేసినంతగా క్యూట్గా అనిపిస్తుంది, చూస్తుంటేనే చాలా బాగుంది కదా. సో ఇది మ్యాక్సిమం మా కాలనీలో ఉంది, మాకైతే అంతగా తెలీదు. అండ్ ఇక్కడ పైన విష్ణుమూర్తి నాకైతే చూసిన వెంటనే చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. అంత ప్రశాంతంగా ఉంది కూడా అక్కడ, కాలనీ కూడా చాలా బాగుంది. సో మ్యాక్సిమం రష్ కానీ లేదంటే ఎలాంటి సౌండ్స్ కానీ ట్రాఫిక్ కానీ అస్సలు ఏం వినిపించట్లేదు. అండ్ అక్కడ వెయిట్ చేసి చేసి మాకు కొంచెం ఆకలి వేసింది. సో అంతలో ఇక్కడ మాకు అంకుల్ అయితే కనిపించారు. సో ఆకలి వేస్తుంది కదా అని చెప్పి మా డాడీ అయితే ఏదైనా తిను అని చెప్పి సమోసాలు అయితే తీసుకుంటున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎంత మనం బయట కొన్న లైక్ అంటే పెద్ద పెద్ద దగ్గర కొన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న దగ్గర తింటే అది కొంచెం హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో ఇంకా పంతులు గారు అయితే మాకు ఫైనల్లీ
వస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఇట్స్ ఆల్మోస్ట్ 5:20 అయితే అయిపోయింది. సో ఫైనల్లీ పంతులు గారైతే వచ్చారు. అండ్ వచ్చిన తర్వాత సో నేను ఇంకా డాడీ లోపలికైతే వెళ్ళాము. ఇంకా మీరే చూడండి. అండ్ నాకక్కడ ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసిన వెంటనే నాకైతే జస్ట్ అలా చూసిన వెంటనే కూడా ఇంక కళ్ళు ఆర్పబుద్ధి అవ్వలేదనమాట. సో నేను క్యాప్చర్ చేశాను. యాక్చువల్‌గా లోపల పర్మిషన్ లేదు. బట్ నేను పూజారి గారిని అడిగితే ఆయన కూడా చాలా మంచివాళ్ళు. సో సరే అమ్మ క్యాప్చర్ చెయ్యి అని చెప్పి నాకు ఫస్ట్ ఒక టైమ్ ఇచ్చారు. ఈలోపు క్యాప్చర్ చేయమ్మా అని చెప్పి. సో నేను ఇక్కడ మొత్తం క్యాప్చర్ చేసిన. మనకి వెళ్ళిన వెంటనే మహాలక్ష్మీదేవి ఉన్నారు. అండ్ ఆవిడని దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారైతే దర్శనమిస్తారు. అండ్ ఆయన తర్వాత మనకు అక్కడ గోదాదేవి అయితే ఉన్నారు. టెంపుల్ కూడా చూడడానికి చాలా క్యూట్‌గా, చాలా మంచిగా, ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. అస్సలకి ఏ సౌండ్స్ ఇంకా లేవని ముందే చెప్పా గదా! అండ్ చూడడానికి కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ కొంచెం పెద్ద ప్లేసే ఉంది. మనం కూర్చోవచ్చు. కాసేపటి వరకు కూర్చొని మనం అనుకున్నవి చదవచ్చు. మనం ప్రదక్షిణాలు కూడా చేయడానికి బయట కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. సో మనం ఈజీగా ప్రదక్షిణాలు అవి చేయొచ్చు. అండ్ ఈ గుడి లోపల కూడా మనకు చాలా నీట్‌గా అంటే చాలా క్లీన్‌గా ఉంచారనమాట. మనకెక్కడ చెత్త అవేం కనిపించట్లేదు. చాలా మంచిగా ఉంది. అండ్ దీపం పెట్టుకోవచ్చు. అండ్ మనకు నచ్చిన విధంగా మనం చేయొచ్చు. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా బాగుంది. ఫైనల్లీ నా దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిందనమాట. సో నేనైతే చాలా మంచిగా ఫీల్ అయ్యాను. అండ్ ఈ ప్లేస్ చాలా వరకు ఎవ్వరికీ తెలీదు. సో మాక్సిమం వీడియో చూస్తే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ లోపల చెప్పా కదా క్యాప్చర్ చేయకూడదని చెప్పేసి. బట్ అయినా నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. బాయ్.